హలో అండి. సాటర్డే రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేసేయండి. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాతో అయితే కంపల్సరీ కూడా షేర్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే వేడివేడిగా రైస్ అయితే రెడీ అయింది. తర్వాత వచ్చేసి పెసరపప్పు టమాటాలు వేసేసి అయితే మంచిగా పప్పుచారు అయితే పెట్టేశానండి. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా అయితే తాలింపు వేశాను, కొంచెం చింతపండు అయితే వేసి. ఈ వేసవి కాలంలోనూ పప్పుచారు లాంటివే వేసుకొని తినాలనిపిస్తుంది, ఏ కర్రీస్ మీద కూడా ఉండదు. ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా గుమ్మడికాయ వడియాలు అయితే వేపాను. పిండి వడియాలు పెట్టాలండి, పిండి వడియాలు ఒకటి పెసర వడియాలు ఒకటి పట్టాలన్నమాట. ఇవి పట్టేటప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. గోంగూర పచ్చడి అయితే చేశాను కదా, ఆ పచ్చడి ఉందని చెప్పేసి ఇంకా ఫ్రై ఏమీ చేయలేదు. ఇంకా గుమ్మడికాయ వడియాలు, ఈ పచ్చడి, పప్పు ఇంకా సరిపోతుందండి. గోంగూర పచ్చడి నేను పెట్టిన రోజైతే ఎలా ఉందో పచ్చడి ఇప్పుడు కూడా అలానే ఉంది, అసలు ఏమీ తేడా రాలేదండి. పచ్చడి అయితే నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలే, బయటే పెట్టుకున్నాను. ఏదైనా సరే మనం చేసే విధంగా చేస్తే ఏదైనా పోదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆవకాయ పచ్చడి కూడా మాకు దగ్గర పడిపోయింది, కలిపాను కదా. ఇంకా ఆ రోజైతే బాక్స్ పచ్చడి చూపించాను, ఇప్పుడు చూడండి తినేశారు, అయిపోయింది. అంత బాగుందండి పచ్చడి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.